గురువు గారు శ్రీమద్ భాగవతం 3వ స్కందము 26వ అధ్యాయము 17 మరియు 18 శ్లోకాలను చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము జీవుల సృష్టి, పోషణము, రక్షణ మరియు శుభ అశుభ కర్మలకు కారణము. ఈరోజు గురువు గారి ప్రవచనం నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయం 26 భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు 17-18 శ్లోకాలు చర్చిద్దాము. ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవీ చేష్టాయతస్స భగవాన్ కాల ఇత్యుపలక్షితః. 18వ శ్లోకం. అంతః పురుష రూపేణ కాల రూపేణ యో బహిః సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా. తాత్పర్యం భాష్యం శ్రీ ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతే దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मंत्र श्रीमद् भागवतम की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనము భగవంతుడి యొక్క కృప, కపిల భగవానుడు మరియు దేవహూతి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనము జీవుల యొక్క సృష్టి, పోషణ, రక్షణము మరియు వారి యొక్క శుభ అశుభ కర్మలకు కారణము మనం తెలుసుకుందాం. కపిల భగవానుడు చెప్తున్నాడు, ఓ మనుతనయ, ప్రియమైన జనని, నేను వివరించినట్లుగా కాలము భగవద్రూపమే. సో లాస్ట్ శ్లోకంలో మనకు చెప్పారు, మనుతనయ దేవహూతి మనువు యొక్క కుమార్తె కాబట్టి భగవానుడు తన తల్లిని మనుతనయ మరియు ప్రియమైన జనని. సో చూడండి, భగవంతుడు ఏం చేసినా కూడా ఆదర్శవంతంగా చేయడము ఆ లీల. సో చూడండి, జ్ఞాని కపిల భగవానుడు తన తల్లి ఎట్లయితే కృష్ణ భగవానుడికి తన శుద్ధ భక్తుడు, శిష్యుడు మరియు శరణాగతుడుగా దరిచేరి భగవంతుడి దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరించాలనుకున్నాడు. దేని కొరకు? తన యొక్క మోహాన్ని తొలగించుకోవడానికి, తన కర్తవ్య నిర్వహణ చేయడానికి కొరకు. ఇక్కడ దేవహూతి మాత కూడా జ్ఞానాన్ని, భగవంతుడు జ్ఞాని, అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానావతారమైనటువంటి కపిల భగవాను నుంచి జ్ఞానాన్ని పొందాలనుకుంది కాబట్టి భగవంతుని వేడుకుంది, నాకు ఈ జ్ఞాన బోధన చెయ్యు అని చెప్పి. స్పెషల్గా మనకు ఏ శ్లోకంలో అడిగారు? 9వ శ్లోకంలో దేవహూతి అడిగింది, ఓ పురుషోత్తమ, తన కుమారుడే అని చెప్పేసి చాలా సులభంగా మాట్లాడలేదు, చాలా దివ్యమైనటువంటి సంబోధన. పురుషోత్తమ అంటే పురుషుల ఉత్తమ, పరమ పురుషుని లక్షణములను
గూర్చియు అతని శక్తి లక్ష్యం గూర్చి దయతో వివరింపు. సో ఇక్కడ భగవంతుడు మిగతా శ్లోకాలన్నీ వివరిస్తున్నారు. ఇక్కడ కాలము, భగవంతుడు కాలరూపి భగవంతుడు. కాలము కూడా భగవత్ రూపమే. అయ్యో నా కాలం ఇలా ఉంది, నాకు టైం బాగాలేదంటే, సో అది టైం బాగుందా బాగాలేదా అనేది మన యొక్క కర్మల మీద డిపెండ్ అవుతుంది. భగవంతుడు కాలరూపి భగవంతుడు అందరికీ మంచి చేయడానికి, శుభం చేయడానికే భగవంతుడు కోరుకుంటా ఉంటాడు. ఏ విధంగా అనేది ఈ 2 శ్లోకాల్లో మనం చర్చిద్దాం. నిర్విశేషము అంటే విశేష రహితమైనటువంటిది, విశేషము కానటువంటిది నిర్విశేషము. అవ్యక్తమునైన ప్రకృతి ప్రేరణ ఫలితంగా అతని వలనే సృష్టి ఆరంభమైంది. అంటే ఈ ప్రకృతి ఎవరి ప్రేరణ? భగవంతుడి యొక్క ప్రేరణ ఫలితం వలనే సృష్టి ఆరంభమవుతుంది. సృష్టి అంటే ప్రకృతి మామూలుగా 24 అంశములతో కూడుకొని ప్రధానము. నిన్న ఆల్రెడీ చర్చించాం. అంటే దానికి జీవము లేనంత వరకు అది ప్రధానం అంటే అవ్యక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి ప్రమేయం వల్ల, అది భగవత్ ప్రేరణ వల్ల అప్పుడు వ్యక్తీకరణ అవుతుంది. ఎలాగైతే మనము ప్రతిదీ కూడా చూసినట్టయితే స్మాల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఈ పొద్దున సూర్యోదయం ఏదైతే ఆ సూర్య కిరణాలు స్పెషల్గా ఫ్లవర్స్ అవి విచ్చుకోవడానికి సూర్యకిరణాలు ఎంతో దోహదపడతాయి. మీరు చూడండి, రాత్రి మొగ్గల్లాగా ఉంటాయి, పొద్దున పూట కూడా మొగ్గల్లాగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో దర్శనార్థి సమయంలో ఎవ్రీడే నేను అనుకుంటా ఉంటాను, అవి కరెక్ట్ దర్శనార్థి డెకరేషన్ అప్పుడు స్పెషల్గా ఈ వైట్ మందారం వెళ్ళేసరికి పొద్దున మంగళారతప్పుడు నైట్లో ఉండవు, మొగ్గల్లాగా ఉంటాయి. కరెక్ట్ దర్శనార్థి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అలంకరణకు అప్పటికి విచ్చుకుంటూ ఉంటాయి చాలా ఫ్లవర్స్. అంటే సూర్య కిరణాల యొక్క ప్రభావం వల్ల పుష్పాలు విచ్చుకుంటారు. అదేవిధంగా దాని మీనింగ్ ఏంటి? భగవంతుడి యొక్క చూపు, సూర్యకిరణాలు అంటే సూర్యుడి యొక్క చూపు, భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల ఈ సృష్టి వికసితమవుతుంది, వ్యక్తమవుతుంది, లేదంటే జరగదు. సపోజ్ సూర్యుడు అసలు ఈ వర్షాకాలం అసలు సూర్యకిరణాలు రాలేవనుకోరి, మొగ్గలు అంత తొందరగా విచ్చుకో. నెక్స్ట్, ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి అంటే ప్రధానము వివరింపబడుతుంది. ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి అంటే మనం ఆల్రెడీ 24 అంశములు అవి అవ్యక్త స్థితిలో ఉంటాయి. సో ఆ అవ్యక్త మగు ప్రకృతి పురుషుని దృష్టిచే క్షుభితమైనప్పుడు పలు రీతిల వ్యక్తమొకట ఆరంభించునని కపిల భగవానుడు చెప్తున్నాడు. పురుషుని దృష్టిచే, పురుషుడు అంటే పురుష పదానికి ఎవరికి సూటబుల్ అది మనకు కాదు. బ్రహ్మదేవుడు చెప్పాడు పురుషుడు ఎవరు? ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. భగవంతుడు అన్ని కారణాలకు కారణభూతుడు. అంటే సృష్టి కూడా వ్యక్తం అవ్వడానికి కూడా భగవంతుడే సర్వ కారణ కారణం. గోవిందం ఆది పురుషం, గోవిందుడే ఆది పురుషుడు. ఆయన కంటే ముందు, ఆ భగవంతుడి కంటే ముందు పురుష అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా భగవంతుడి ద్వారానే ఈ సృష్టి. అందుగురించే భగవంతుడు ఆది పురుషుడు, కృష్ణ భగవానుడు ఆయన యొక్క స్వాంశలైనటువంటి విష్ణువు పురుషావతారము, పురుష అవతారం. అదేవిధంగా రాముడు మర్యాద పురుషోత్తముడు. మర్యాదలలో ఎవరైతే మర్యాదలు చాలా మంది జీవులు కూడా, మానవులు కూడా పాటిస్తూ ఉంటారు, కానీ ఆ మర్యాదలు పాటిస్తున్నటువంటి వ్యక్తులలో మర్యాద పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు చైతన్య మహాప్రభు. ప్రేమ చాలా మంది చూపిస్తూ ఉంటారు, కరుణ, జాలి, మనం కూడా. కానీ అటువంటి ప్రేమని చూపించే వాళ్ళందరిలోకెల్లా ప్రేమ పురుషోత్తముడు. ప్రేమను చూపించే పురుషులలో ఉత్తముడు చైతన్య మహాప్రభు, అంటే స్వయం భగవంతుడు. ఆ విధంగా క్షోభము కలగక పూర్వం ప్రకృతి త్రిగుణ సంపర్కము లేకుండా నిర్విశేష స్థితిలో ఉండేది. అనగా దేవదేవుని సంపర్కము లేనిదే ప్రకృతి ఏ విధమగు వ్యక్తీకరణను కావింపజాలదు. ఈ విషయము భగవద్గీత యందు చక్కగా వివరింపబడింది.
ప్రకృతి ఫలములకు దేవదేవుడే కారణము. అతని సంపర్కము లేనిదే ప్రకృతి దేనిని కూడా సృజింపజాలదు. అందుగురించే మనకు సృష్టి జరగాలంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆ దృష్టి ఈ యొక్క ప్రకృతి మీద పడినప్పుడే, ఎట్లయితే సూర్యుడి దృష్టి ఈ ఫల వృక్షాల మీద పడినప్పుడు ఆ ఫలాలు పండుగా మారుతాయి. పుష్పాలు ఆ! ఆ చిన్న మొగ్గ పుష్పంగా మారుతుంది. పుష్పం కాయలాగా మారుతుంది. కాయ పండులాగా అవుతుంది. అదే విధంగా ఈ భౌతిక ఆ సూర్యుడి యొక్క కాంతి ఎవరు? భగవంతుడే అని చెప్తున్నాడు. చంద్రుడిలో ఉన్న తేజస్సు భగవంతుడు అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే, ఈ సృష్టిలో ఏదైనా సృష్టి జరగాలంటే భగవంతుడి ప్రమేయం లేకుండా జరగలేదు. భగవంతుడి ప్రమేయం దానిపైన పడనంత వరకు అది ప్రధానంగా అంటే అవ్యక్త స్థితిలో ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాం. ఇప్పుడు విత్తనాలు భూమిలో ఇప్పుడైతే బోర్‌వెల్స్ ఉన్నాయి. సో, భూమిని సాగు చేసేవాళ్ళు, ఆ! తర్వాత విత్తనాలు అలికేవాళ్ళు. ఆ విత్తనాలు భూమిలో అలికారు. కానీ నీటి యొక్క సాంగత్యం, నీటి యొక్క ప్రభావం లేదనుకోండి, భూమిలో ఉన్నటువంటి విత్తనము పైకి రాలేదు. పైకొచ్చిన విత్తనం పెరగాలి అంటే అప్పుడు సూర్య కిరణాలు మస్ట్ అన్నమాట. అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతి ఫలములకు దేవదేవుడే కారణం అంటున్నాడు. అంటే ఈ ఫలవంతము కావాలి అంటే భగవంతుడి యొక్క ప్రమేయం, భగవంతుడి కారణము. అతని సంపర్కం అంటే భగవంతుడి యొక్క సంపర్కము లేనిదే ప్రకృతి దేనిని కూడా సృజింపజాలదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ విషయంలో గూర్చి చైతన్య చరితామృతమందు కూడా ఒక చక్కని ఉదాహరణ వసకబడింది. మేక గొంతుపై గల తిత్తులు పాల తిత్తులని పోలి ఉన్నను, పాలను మాత్రం ఒసగజాలవు. అదేవిధంగా భౌతిక శాస్త్రజ్ఞునికి ప్రకృతి పరమాద్భుతంగా వర్తించినట్లు గోచరించినను, కాలమనడి క్షోభ కారకుడు భగవానుని ప్రాతినిధ్యం లేనిదే నిజమును అది ఆ రీతి వర్తింపజాలదు. ప్రకృతి యొక్క నిర్విశేష స్థితిని కాలతత్వము క్షుభితము కావించినప్పుడు అది వివిధములకు వ్యక్తీకరణను కావించుటను ఆరంభించును. ఏది ఏమైనను చరమముగా దేవదేవుడే సృష్టికి కారణమని చెప్పబడింది. పురుషునిచే బీజ ప్రధానము కావింపనిదే స్త్రీ సంతానము కనలేనట్లుగా దేవదేవునిచే కాలరూపమున బీజ ప్రధానము కావింపబడిందే భౌతిక ప్రకృతి దేనిని కూడా సృజింపజాలదు లేదా వ్యక్తీకరింపజాలదు. ఇక్కడ మనకు చైతన్య చరితామృతంలో చాలాసార్లు ప్రభుపాద వారు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. మేక యొక్క ఇక్కడ దవడల దగ్గర 2 ఏదైతే పాలిండ్లలాగా అవి కూడా అలా అనిపిస్తుంది. చిన్న పిల్లలకు సో పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియక దాన్ని పట్టుకుంటే అక్కడి నుంచి ఎంత పట్టుకున్నా కూడా పాలు రావు. కాబట్టి ఇక్కడ అది పాల తిత్తులను పోలి ఉంటుంది. కానీ అక్కడి నుంచి పాలు మనం పొందలేము. అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతి కాలం అనే క్షోభకారకం. కాలం ఏం చేస్తుంది? లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్త్రీ సంతానాన్ని కనాలంటే కాలము 9 నెలల కాలము తర్వాతనే పర్ఫెక్ట్ ఒక జీవికి జన్మనివ్వగలుగుతుంది. కాబట్టి ఈ కాలం అనేది భగవంతుడి ప్రాతినిధ్యము. అంటే హాం కాలోస్మి అంటున్నారు. అందు గురించే కాలం అందు గురించే మన యొక్క ప్రతిదాన్ని హరించి వేస్తుంది. మంచినైనా చెడునైనా కాలానికి ఎదురు ఎవ్వరు కూడా తిరగలేరు. సో కేవలం కాలము ఎవరిని రక్షించగలుగుతుంది, ఎవరికి స్వతంత్రత ఇవ్వగలుగుతుంది అంటే ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్లకు ఆ కాలము అంటే వాళ్ళ మీద కాల ప్రభావం అంటే 6 రకాల మార్పులైతే ఉండొచ్చు. 6వ రకం మార్పు నశించిపోవటము అనేది భగవత్ కృప ఉంటే మనం ఇమ్మీడియట్ గా నశించకుండా కొంతకాలం కూడా భగవంతుడు మనకి ఇక్కడే అవకాశం ఇవ్వచ్చు. సో మరి ఆ అవకాశం కూడా మనం ఎలా పొందగలుగుతాం? లైక్ ఎట్లయితే ఒక స్త్రీ సంతానాన్ని కనాలంటే పురుషుడి యొక్క అవసరము ఎంతైనా ఉంది. ఎందుకు? పురుషుడి యొక్క సాంగత్యం లేనిది స్త్రీ సంతానాన్ని కనట్టుగా ఈ ప్రకృతి అనే స్త్రీ పరమ పురుషుడి యొక్క సాంగత్యము
పరమ పురుషుడి యొక్క చూపు కృపాదృష్టి లేనిది అది ఫలవంతము కాలేదు, సృష్టిని సృజింపజాలదు అని మనకు చెప్తున్నారు. సో దీనికి మన ఆచార్యులు అంటే కాల ప్రభావం దేనిపైన కూడా కాలం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంటుంది. ఎందుకు? కాలమే స్వయం భగవంతుడు కాబట్టి. నెక్స్ట్ శ్లోకం. భగవానుడు తన ఆత్మమాయ ద్వారా అంతరమున పరమాత్ముని గాను బాహ్యమున కాల రూపమునను నన్ను నెలకొని ఈ వివిధ తత్వములను సమన్వయము కావించుచుండును. భగవంతుడు అంతర్ బహిర్. సో భగవంతుడు ప్రతి జీవితో పాటు కొత్త దేహాన్ని స్వీకరించినప్పుడు ఆ దేహము లోపల సో హృదయస్థ పరమాత్మ, అక్కడ ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. మళ్ళీ బయట కూడా భగవంతుడు బాహ్యంగా అణువున కూడా నెలకొని ఉంటాడు. ఏ విధంగా? కాల రూపమున అణువులో పరమాత్మ రూపంలో ఉంటాడు, ప్లస్ కాల రూపంలో కూడా భగవంతుడు. ఎందుకంటే ఈ కాలమే ఈ సృష్టిని అంతం చేస్తుంది. ఈ సృష్టికి ప్రతిదానికి అందు గురించే ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంది. జీవుడికి కూడా టైం ఉంది, దేవతలకు టైం ఉంది, బ్రహ్మదేవుడికి టైం ఉంది. వేర్ ఆల్ కమ్స్ అండర్ జీవతత్వ. ఈవెన్ 84 లక్షల జీవకోటి వీళ్ళందరూ కూడా టైం ప్రకారమే సృజింపబడతారు, ఆ టైం ప్రకారం పోషింపబడతారు. టైం అయిపోయిందంటే వాళ్ళు లయం నశించిపోతారు. కాబట్టి ఈ కాలం యొక్క పాత్ర ఎంతనే ఉంది. కాబట్టి ఎవరైతే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు, ఈరోజు ఏంటి మన సబ్జెక్టు? జీవుల యొక్క పోషణ, సృష్టి, దెన్ రక్షణ, వీటిపైన కాల ప్రభావం. సో కాలరూపి భగవంతుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో బాహ్యంగా మనకు కాలం చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సో మనం నాది 53 ఇయర్స్ అయిపోయాయి అంటే నేను 53 ఇయర్స్ నాకు తెలియకుండానే గడిపేశాను. ఇంకెంత ఉంది? ఎంత 1 మినిట్ ఉండొచ్చు, 1 డే ఉండొచ్చు, 10 ఇయర్స్ ఉండొచ్చు. అంటే కాలం. మరి ఈ కాలము, నిన్న మనం మృత్యు గురించి తెలుసుకున్నాం. మృత్యు భయం నుంచి ఎవరు బయటపడగలరు? సో మృత్యు అంటేది కాలం. అంటే కాలం అంటే మనకు నీ సమయం అయిపోయింది. ఇప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావాలా అథ్లెటిక్స్ లో. సో ఎవరు షార్ట్ పీరియడ్ లో రన్ చేస్తే వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మనం ఉన్న షార్ట్ పీరియడ్ లో ఎవరు అంటే ఆ రేస్ రిబ్బన్ కడతారు ఇలా. ఆ యొక్క రిబ్బన్ ని, లైన్ ని ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో దే విల్ బి అవార్డెడ్ గోల్డ్ మెడల్. అదేవిధంగా మన యొక్క సమయం, తక్కువ సమయంలో ఉన్నతమైనటువంటి భక్తి యోగాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో గోల్డ్ మెడల్ అంటే ఉత్తమమైనటువంటి జన్మ, సారూప్య జన్మ, భగవంతుడి యొక్క లోకంలో నివసించేటువంటి జన్మని పొందగలుగుతారు. లేదా ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. భగవంతుడు కాలరూపి భగవంతుడు మనకు బాహ్యంగా ఉన్నాడు, అంతరంగంగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మనకి ఏ విధంగా గైడ్ చేస్తూ ఉంటారో చూద్దాం. హృదయమందు భగవానుడు పరమాత్మని రూపంన వసించునని ఇచ్చట తెలుపబడింది. ఈ విషయం భగవద్గీత యందు తెలుపబడింది. జీవాత్మతో బాటుగా పరమాత్ముడు వసించుచు సాక్షి మాత్రునిగా వర్తించుచుండును. ఇది వేద వాంగ్మయమునందు ధృవపరపబడింది. 2 పక్షులు దేహమనిడి ఒకే వృక్షంపై కూర్చొని ఉన్నవి. అందొకటి సాక్షిగా వర్తించుచుండ, వేరొకటి వృక్ష ఫలములను ఆరగించుచున్నది. జీవదేహమందు విరాజిల్లుచుండు ఈ పురుషుడు పరమాత్ముడు. భగవద్గీత 13.23 అందు ఉపదృష్టగను సాక్షి, ఉపదృష్ట అంటే సాక్షి, మరియు హనుమంతగను అనుజ్ఞ నిచ్చు అధికారి వర్ణింపబడినాడు. భగవానుని బాహ్య శక్తి చే ఒసగబడిన ప్రత్యేక దేహమునందలి సుఖ దుఃఖములందు బద్ధజీవుడు సతమతమగుచుండగా పరమాత్ముడు మాత్రము అతనికి భిన్నముగా నెలకొని ఉండును. సో ఇక్కడ మనకు భగవద్గీత 2.22 దాంట్లో భాష్యము సెకండ్ పేరాలో మనకు
ప్రభుపాదుల వారు భగవత్ అనుగ్రహాన్ని మనకు బోధించారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సో ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో భగవంతుడు మనకు వివరిస్తున్నారు ప్రభుపాదుల వారి యొక్క భాష్యము. వ్యక్తిగత అను ఆత్మ వేరొక దేహంలోకి వెళ్ళడము పరమాత్మని కరుణచే సాధ్యపడుతుంది. చూడండి, మనం ఈ దేహంలో ఉన్నాము, దీని నుంచి వేరే దేహంలోకి నేను వెళ్ళాలి అంటే ఏదో ఒక రోజు వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి, ఎటువంటి దేహంలోకి వెళ్ళాలి అనేది పరమాత్మ మనకు ఒక మిత్రుడి లాగా మనతో పాటు ఉంటూ మిత్రుడి కోరికలను ఇంకొక మిత్రుడు తీర్చినట్లుగా పరమాత్ముడు అను ఆత్మ కోరికలను తీరుస్తూ ఉంటాడు. ప్రభుజీ, మరి మనం డైరెక్ట్ వైకుంఠం తీసుకెళ్ళొచ్చు కదా. ఈ ఆత్మ ఏమేమి కోరికలను కోరుకున్నదో ఆ కోరికలను తీర్చడానికి కొరకు భగవంతుడు మనం కదా, మన చిన్న పిల్లల్ని అప్పుడే నడక నడుస్తున్నారు, మంచిగా పరిగెడుతూ ఉన్నారు చిన్న పిల్లలు, వాళ్ళని ఎగ్జిబిషన్ తీసుకెళ్తే మనం ఎత్తుకుంటాం, ఎందుకంటే చాలా రష్ ఉంటుందని. ఆ పిల్లలు లేదు లేదు నేను నడవాలా, ఇది నడుచుకుంటూ చూడాలని చెప్పేసి ఏం చేస్తారు, అల్లరి చేసి నడుస్తూ ఉంటారు. కానీ తప్పిపోతారని గట్టిగా చేయి పట్టుకొని వాళ్ళు మన చేయి పట్టుకుంటే చిన్నపిల్లలు వదిలేసి ఏదైనా సీనరీ కనబడ్డదంటే వదిలేసి ఛాన్స్ ఉంటుంది, ఏదైనా వాళ్ళకి నచ్చింది చూస్తూ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయి పట్టుకుంటారు, చిన్నపిల్లలు వదిలేస్తారండి. అలా భగవంతుడు మనని అను ఆత్మ అంటున్నాడు. ఈ అను ఆత్మ యొక్క కోరికలను తీరుస్తాడు. వాళ్ళ కోరికలను చెప్తా ఉంటాడు భగవంతుడు సాక్షి రూపంగా. ఎవరన్నా మీ దగ్గర భగవద్గీతలో ఉంది అంటే ఆత్మ భోగిస్తూ ఉంటాడు, పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ పిక్చర్ పెట్టాడు, తీరుస్తాడు. ముండకోపనిషత్ అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్ వంటి వేదాలు ఆత్మను పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్ర పక్షులతో పోలుస్తాయి. ఆ పక్షులలో ఒకటి అంటే వ్యక్తిగత అను ఆత్మ చెట్టు ఫలాలను తింటుంది, ఇంకొక పక్షి అంటే కృష్ణుడు కేవలం తన మిత్రుడిని చూస్తున్నది. ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమే అయినా వాటిలో ఒకటి భౌతిక వృక్ష ఫలాలచే ఆకర్షితమైంది కాగా ఇంకొకటి కేవలం తన మిత్రుని కలాపాలను చూస్తుంది, మిత్రుడు ఏం చేస్తాడని చూస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఆరగించే పక్షి. ఇద్దరు మిత్రులు, ఒకరు ప్రభువు, ఇంకొకడు సేవకుడు. అనుఆత్మ ఈ సంబంధాన్ని మర్చిపోవడమే అది ఆ చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహం నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణము. భౌతిక దేహమే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాసపడుతుంది. కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణునికి శరణాగతి అయినట్లు అది వేరొక పక్షిని పరమ గురువుగా అంగీకరించగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఒక పక్షి, కానీ వేరొక పక్షి ఎవరైతే ఈ భౌతిక ఫలాలను స్వీకరించట్లేదో వారు గురువు గారు, అటువంటి గురువు గారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఇమీడియట్ గా ఈ భౌతిక దుఃఖాల నుంచి విడిపడగలరు. తర్వాత మనకి ఇక్కడ 13 ఈ సాక్షి గురించి 13.23లో కూడా మనకు భగవంతుడు బోధించారు. దాన్ని 13.23 భగవద్గీత ఉపద్రష్ట అనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు, పరమాత్మనిగా తెలియబడేవాడు అయిన దివ్యభోక్త మరొక్కడు లేడు. కాబట్టి ఇక్కడ భోక్త అన్నప్పుడు ఆ భగవంతుడే పరమ భోక్త, మహేశ్వరుడు, పరమేశ్వరుడు అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు
మనము ఆ భగవంతుడి ఆజ్ఞలను, దివ్యమైనటువంటి సందేశాలను స్వీకరించడానికి మనము అటువంటి స్థితికి మనం ఎదగగలుగుతాము. భగవానుని బాహ్య శక్తిచే ఒసగబడిన ప్రత్యేక దేహమునందలి సుఖదుఖములందు బద్ధజీవుడు సతమతమగుచుండగా పరమాత్ముడు మాత్రం అతని భిన్నంగా నెలకొను. అది మనం ఆ ఫల వృక్షాలు ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకుంటున్నాం. దాన్ని ఆచార్యుడు దేంతో పోలుస్తారంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనకు సుఖాలనిచ్చేటువంటి ఫలాలు ఏవైతుందో అవి విష ఫలాలు. ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకుంటున్నట్టుగా మనము హ్మ్, ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక విషపూరితమైనటువంటి వృక్షంతో పోలుస్తారు. దాంట్లో ఉండేటి విషపూరితం ఇప్పుడు చూడండి, చింత చెట్టుకు చింతకాయ పుల్లగానే ఉంటుంది. వేప చెట్టుకు వేపాకు, వేపకాయలు చేదుగా ఉంటాయి. అలానే ఈ భౌతిక ప్రపంచమనే విశ్వమనే వృక్షము యొక్క ఫలాలు అన్నీ విషపూరితంగా ఉంటాయి. ఆ విష ఫలాలని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు దాని ద్వారా ఆ విషం మనం కూడా ఏదైనా తాగితే దాని ద్వారా మనం ఎలా అయితే శిక్షింపబడతామో, ఆ ఫలాలు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ విష ఫలాలకు ఆకర్షితమవుతామో, దానివల్ల మనకు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలకు మనము బద్ధుడవుతాము మనము. భగవంతుడు మాత్రం దాని పట్ల ఆకర్షితుడు కాడు. భగవద్గీత యందు అతడు మహేశ్వరునిగా 13.23లో చెప్పినట్టుగా అతడు పరమాత్ముడే గాని జీవాత్ముడు కాడు. జీవుని కర్మలకు అనుజ్ఞ నొసగుటకై అతడు జీవాత్మ చెంతనే ఆసీనుడై ఉండును. ప్రకృతిపై ఆధిపత్యం వహించుటకు బద్ధజీవుడు ఈ భౌతిక జగమునకు అరుదించును. కానీ భగవత్ అనుమతి లేనిదే ఎవరును ఏదీను చేయలేరు. కనుక సాక్షిగను హనుమంతగను అతడు జీవుని చెంత వసించును. అతడు భోక్త కూడా అయ్యున్నాడు. బద్ధజీవునికి అతడే పోషణమును రక్షణను గూర్చును. చూసారా, భగవంతుడు మనం ఏది కోరుకుంటే ఏ తామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. మనం ఒకవేళ తామసిక గుణ ఫలాలు కావాలంటే వాటిని ఇస్తాడు. రజోగుణం చాలా కష్టపడతా, నాకు ఆ కష్టపడిన తర్వాతనే దానికి తగ్గ ఫలితాలను ఇవ్వండి. ఓకే. సత్వగుణంలో మనం లాస్ట్ లెవెల్ చేసి ఉంటే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం దొరుకుతుంది. అది కూడా ఒకవేళ భోగాలకు ఖర్చు పెడితే మనం మళ్ళీ బద్ధ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. జీవుడు సహజంగా తన అంశ అయిన కారణమున భగవానుడు జీవులేడ పరమ అనురాగమును కలిగి ఉండును. కానీ దురదృష్టవశాత్తు జీవుడు మాయచే మోహితుడైనప్పుడు భగవానునితో తనకు గల నిత్య సంబంధమును మరచును. అయినను అతడు తన సహజ స్థితిని తిరిగి గుర్తు ఎరిగినంతనే ముక్తుడగును. చాలా అద్భుతం. సో ఇక్కడ ఏమన్నాడు, ముఖ్యంగా జీవుడు సహజంగా తన అంశ అయిన కారణంగా, అంశ అనేది మనకు భాగవతంలో చెప్తున్నారు. భగవద్గీతలో 15.7లో భగవంతుడే స్వయంగా డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు మొత్తం కూడా నా శాశ్వత అంశంలో అంటున్నాడు. అంటే భగవంతుని శాశ్వతుడు, జీవులు కూడా నా యొక్క అంశములు. కానీ బద్ధ జీవితము కారణంగా వారు మనసుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ, సుఖ దుఃఖాల్లో మునిగిపోయి ఆ సంఘర్షణలు చేస్తా ఉన్నారు. తర్వాత మనకు 7.27లో మోహము, భ్రాంతి గురించి భగవంతుడు చెప్పాడు. దేనివల్ల మోహానికి, భ్రాంతికి గురవుతున్నాము నిన్న మనం చర్చించాము. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ పరంతప, ఓ భరతవంశీయుడా, శత్రువుని జయించినటువంటి అర్జున, ఈ యొక్క ద్వంద్వాలకు కారణము కోరిక మరియు ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు, జీవిస్తున్నారు అని చెప్పేసి. మరి వీరందరికీ కూడా ఎవరైతే మళ్ళీ తిరిగి వాళ్ళు లేదు, భగవంతుడే యజమాని, భగవంతుడే భోక్త, భగవంతుడే సర్వరక్షకుడు, భగవంతుడే నియంత అని తెలుసుకుంటారో వాళ్ళ పట్ల భగవంతుడు
పరమ అనురాగమును కలిగి ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు మనకు మాయా అపహృత జ్ఞానం, మాయ మన యొక్క జ్ఞానాన్ని అపహరించడం వల్ల మనం మోహానికి గురై భగవంతుడితో మనకు గల నిత్య సంబంధాన్ని మర్చిపో మర్చిపోయాము. అయినను భగవంతుడు ఎంత పరమ దయాలు అంటే తమ సహజ స్థితిని గుర్తు చేసే వరకు మనతోనే ఉంటున్నారు. ఎప్పుడైతే మనకు సహజ స్థితి, నేను భగవంతుడి యొక్క సేవకుని, భగవంతుడు నా యజమాని, నేను ఉంటున్నది మొత్తం భగవంతుడికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ముక్త స్థితి. నిన్న కూడా వచ్చింది, నేను యజమానిని అనేది బద్ధ స్థితి, భగవంతుడి యజమాని అనేది ముక్త స్థితి. నేను ఆ, ఆ, దాసుని అనేది ముక్త స్థితి, నేను బాస్ని అనేది బద్ధ స్థితి. ఈ విధంగా తన తటస్థ స్థితి ద్వారా బద్ధజీవుడు సూక్ష్మమగు స్వతంత్రమును ప్రదర్శించుచుండును. కోరినచో అతడు భగవానుని మరిచి ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించుటకు మిథ్య అహంకారంతో భౌతిక జగమునకు రావచ్చు. లేనిచో భగవత్ సేవోన్ముఖుడు కావచ్చు. జీవునికి ఈ స్వతంత్రత వసగబడింది. జీవుడు తన ముఖమును భగవానుని వైపునకు మళ్లించినంతనే అతని బద్ధ జీవనం ముగిసి జీవితము సఫలము కాగలదు. కానీ తన స్వతంత్రమును దుర్వినియోగపరచడం ద్వారా అతడు భౌతిక అస్తిత్వమును ప్రవేశించును. అయినను శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడనగా పరమాత్మని రూపమున బద్ధ జీవునితో సదా నిలిచి ఉండును. భౌతిక దేహం వలన సుఖించుట గాని దుఃఖించుట గాని అతని కార్యము కాదు. కేవలం హనుమంతగాను సాక్షిగాను అతడు జీవునితో పాటు నిలిచి ఉండును. ఆ విధంగా జీవుడు తన శుభ అశుభ కర్మములకు తగిన ఫలములను పొందును. సో ఇక్కడ మనకు చాలా అద్భుతంగా భగవంతుడు ప్రతి జీవికి స్వతంత్రాన్ని ఇస్తాడు. ఆ ఫ్రీ విల్ దాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే భగవత్ సేవోన్ముఖుడు కావడము, భగవత్ సేవకుడు కావడము. భగవత్ సేవకుడు అవటం అంటే తన సహజ స్థితిని పొందటము. ఎవరైతే భగవంతుడి యొక్క సేవకుడు కాకుండా భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతికి యజమాని కావాలి, ప్రకృతిని నేను భోగించాలి అని ఎవరైతే మిథ్య అహంకారంతో అనుకుంటారో వాళ్ళు బద్ధ జీవితంలో పడిపోతారు. తర్వాత ఎవరైతే వాళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని భగవత్ సేవలో, భగవంతుడి యొక్క భక్తుల సేవలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు ఈ సుఖ దుఃఖాలనే ద్వంద్వాతీతులు కాగలుగుతారు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అందు గురించే మనం ఏది కోరితే అది ఫెసిలిటీ ఇస్తాడు. దాని యొక్క ఆ ఫెసిలిటీ యొక్క కర్మ ఫలాలను మరి మనమే అనుభవించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకు సాధు శాస్త్ర గురు యొక్క ప్రాముఖ్యత ఎందుకుందంటే మన జీవిత పరమ లక్ష్యము భగవంతుడి సేవోన్ముఖుడు కావటము. మరి భగవంతుడి యొక్క సేవోన్ముఖుడు కావాలి అంటే మనకు ఆల్రెడీ ఆచార్యులు, చైతన్య మహాప్రభు, భగవంతుడు సేవోన్ముఖుడు కావడం వల్ల నాకు లాభం ఏంటి, ద్వంద్వాల నుంచి నేను బయటపడతాను, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఈ విధంగా మనకు ఎన్నో కోరిక ద్వేషాలు, వీటన్నిటి నుంచి మనం బయటపడి భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాం. దానికి మనకు అంబరీష్ మహారాజ్ యొక్క కృప వల్ల ఈ దేహాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది, భగవత్ సేవోన్ముఖుడు అవ్వడం అంటే ఏ విధంగా ఉపయోగించాలి మనం చూద్దాం. మనం టాప్ నుంచి తీసుకుంటే మనస్సు ఎప్పుడు భగవత్ పాద పద్మాల యందు కేంద్రీకరింపబడాలి. కళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క దివ్య మంగళ దర్శనాన్ని, భగవంతుడి యొక్క చక్షువులు ముఖ్యంగా ఏం చేయాలి, భగవంతుడి యొక్క దర్శనం చేయాలి. మరి మనం ఇంట్లో కూర్చుండి భగవద్ దర్శనం ఎలా చేస్తాం? భగవద్ దర్శనము భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల దర్శనాన్ని మనము దర్శించుకోవాలి. సో ఇతరులకు అటువంటి శుద్ధ భక్తుల దర్శనాన్ని కల్పించాలి. మరి ఇక్కడ కళ్ళతో మనం నిజంగా భగవద్ దర్శనం చేయగలుగుతామా? మనకు ఆచార్యులు ఏం చెప్తారు? శ్రవణం ద్వారా, భగవత్ కథా శ్రవణం ద్వారా భగవద్ దర్శనం చాలా సులభంగా దొరుకుతుంది. తర్వాత కళ్ళతో
ఆ దివ్యమైనటువంటి భగవద్ దర్శనము, చెవులతో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కథ అమృతాన్ని, ముక్కుతో భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క పుష్పముల యొక్క వాసన, నోటితో భగవంతుడి యొక్క మహాప్రసాదం స్వీకరించడము, అదే నాలుకతో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కీర్తనము, చేతులతో భగవంతుడి యొక్క అలంకారము, భగవత్ ప్రసాదము, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల సేవ చేయడము, శుద్ధ భక్తుల ఆదేశాలను పాటించడం. సపోజ్ ఎగ్జాంపుల్, ప్రభుపాదుల వారు ఇవే స్వహస్తాలతో ఎన్నో శాస్త్రాలను మన కొరకు రచించారు. తర్వాత ప్రభుపాదుల వారు రచించారు. తర్వాత ప్రభుపాదుల వారి శిష్యులు టైప్ చేశారు. దాన్ని ప్రింటింగ్ ఇచ్చారు. దాన్ని ఇదే స్వహస్తాలతో ఎంతో మందికి ప్రభుపాదుల వారు రచించిన గ్రంథాలను పంచిపెట్టడం జరిగింది. ప్రభుపాద్ తాను కూడా ఆచరించి ఇతరులకు జయించి చూపించారు. మొట్టమొదటిగా భగవద్ దర్శనం అనే మ్యాగజైన్, బ్యాక్ టు గాడెడ్ అనే మ్యాగజైన్ ని తన గురువు ఆదేశానుసారము ప్రారంభించి, ఆ మ్యాగజైన్ అప్పట్లో ప్రభుపాద్ ఒక్కరే ఉన్నారు, జనాలు లేరు. ప్రతి షాప్ టు షాప్, హోటల్ టు హోటల్, టీ స్టాల్స్ ప్రతి ఇంటింటికి వెళ్ళి పంచేవారు ప్రభుపాద్. అప్పుడు ప్రభుపాద్ సబ్స్క్రిప్షన్ ఏముంది? ప్రభుపాద్కి ఏమైనా ఫాలోవర్స్ ఉన్నారా? లేరు. ప్రభుపాద్కి ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉన్నాయా? లేవు. అలా తన సొంతంగా ఒక్కడుగా కష్టపడడం వల్ల ఈరోజు లక్షల మంది, కోట్ల మంది ప్రభుపాద్ ఫాలోవర్స్ అయిపోయారు. సో మరి ఆ కోట్ల మంది కావడానికి కారణం ఏంటి? ప్రభుపాద్ అమెరికా వెళ్ళి ఎంతో మందిని హిప్పీస్‌ని హ్యాపీస్‌గా మార్చినప్పుడు వాళ్ళు భగవత్ సేవోన్ముఖులు కావడానికి ప్రభుపాద్ ఆజ్ఞలను పాటించారు. ప్రభుపాద్ ఏం చేశారు? భగవత్ సేవోన్ముఖులంటే ప్రభుపాద్ కొన్ని సేవలను ఇవ్వడం జరిగింది. ఎవరికిచ్చారు? ఎవరైతే ప్రభుపాదుల వారికి స్వయంగా శరణాగత భక్తులుగా మారారో వాళ్ళకు సేవలు ఇచ్చారు. మాతాజీస్, ప్రభుజీస్. రోజు మనము గోవిందం ఆది పురుషం దర్శనార్థ్ సాంగ్ పెడుతున్నాం. అదెవరు? ప్రభుపాదుల వారి గొప్ప శిష్యురాలు పాడడం జరిగింది. సో ప్రభుపాదుల వారి యొక్క లీలామృతం పొద్దునపూట చదువుతున్నాం. అదెవరు రచించడం జరిగింది? ప్రభుపాద యొక్క లైఫ్ బయోగ్రఫీ ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ముఖ్యమైన ఒక శిష్యుడు సత్స్వరూప్ దాస్ గోస్వామి రచించడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుపాదుల వారు కంప్లీట్ చేసినటువంటి భాగవతంలో కొంత పార్ట్ మిగిలింది. దాన్ని ఎవరు రచించారు? ప్రభుపాదుల వారి శిష్యులు రచించారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆచార్యులు తన యొక్క శిష్యులకు భగవత్ సేవలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఆచార్యులు చాలా నవ్వుతూ ఆనందంతో ఆ సేవలను చేశారు కాబట్టి, స్వీకరించారు కాబట్టి ఈరోజు మనం భగవంతుడి యొక్క భక్తిని సులభంగా చేస్తూ సుఖ దుఃఖాల నుంచి బయటపడగలుగుతున్నాం. ఈ సుఖ దుఃఖాలను భగవంతుడే సాక్షిగా ఉంటూ మనతో పాటు నిలిచి ఉంటాడు, సుఖంలో అయినా దుఃఖంలో అయినా. కానీ మనము భగవంతుని గుర్తించలేకపోతున్నాం. ఎలాగైతే ధర్మరాజు పాచికలు ఆడుతున్నాడు, అప్పుడు కూడా భగవంతున్నాడు, కానీ ధర్మరాజు ఆ భగవంతుణ్ణి గుర్తించలేక తనే ఆడుతాడు. కాబట్టి ఎవరి కర్మను వాడు, కర్మ నేను ఇది చేస్తా అంటే భగవంతుడు చేయడానికి బుద్ధిని, జ్ఞానాన్ని, ప్రేరణ ఇస్తాడు. భగవంతుడి ప్రేరణ లేకుండా ఎవరు చేయలేరు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ దుష్టుడు, దుర్మార్గుడు, ధృతరాష్ట్రుడు, నేను ద్రౌపదిని అవమానపరచాలనుకుంటున్నాను. ఓకే, దాని యొక్క కర్మ ఫలాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో కర్ణుడు ఆ నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తాడు, దుర్యోధనుడు అవమానిస్తాడు. దానికి కర్మ ఫలాన్ని వాళ్ళు పొందాల్సి ఉంటుంది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కూడా దానికి సమ్మతి తెలుపుతారు. ఎవ్వరు కూడా ద్రౌపదికి ఏమాత్రం సాయం చేయకుండా కేవలం ఒకే ఒక్క ఆచార్యుడు సాయం చేశాడు. ఎటువంటి సందర్భంలో? ద్రౌపది కోరుకున్నది, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ దృశ్యాన్ని చూడకుండా తలదించుకుంటే అప్పుడు ద్రౌపది ఆ ఒక్క ఆచార్యుని వేడుకుంటది. వీళ్ళందరికీ పేరు తర్వాత ఆచార్య ఉన్నా కానీ మీ పేరులో కృప అనేది ఉంది. కృప ఆచార్య, మరి మీ పేరే కృప. కాబట్టి దయచేసి మీరు కృపని ప్రసాదించండి, నాకు ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేయండి, రక్షణ కల్పించండి. ఇప్పుడు ఆ కృపాచార్య ఆయన కూడా అందరి ముందు గట్టిగా చెప్పలేడు, ఎదిరించలేడు. కాబట్టి కేవలం యాక్షన్స్, ఏమంటారు అది? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ స్పీచ్. సో ఆయన చెప్పేదానికంటే కేవలం ఇలా యాక్షన్, నీకు ఈ నిండు సభలో
యోధాని యోధులు ఉన్నారు. ఇక్కడ నీకు రక్షణ కేవలం నీ భర్తలు కూడా నిన్ను రక్షించే పొజిషన్‌లో లేరు. కాబట్టి పరం భర్త అంటే భగవంతుడు అందరికీ భర్త అంటే భరించేవాడు. అందరి యొక్క రక్షకుడు. ఆయన మాత్రం ఈ సందర్భంలో దేవతలు కూడా రక్షించలేరు. ఆయన మాత్రం రక్షించలేరు. కేవలం వేలుతో యాక్షన్ చూయిస్తాడు. అప్పుడు అందరి తలలు కిందకున్నాయి. కానీ హార్ట్ టు హార్ట్ సిగ్నల్స్ ద్రౌపది కృపాచార్యుని చూసింది. కృపాచార్యుడు అదే అంటారు దృష్టి, కృపా దృష్టిని ప్రసాదించు అంటే కేవలం ఆయన ఇండికేషన్ చేస్తాడు. పరమాత్మని వేడుకోమ్మా నీకు తప్పకుండా రక్షిస్తాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా భగవంతుని ప్రే చేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ద్రౌపది ఆ భగవంతుని ప్రే చేసిందో ఇమ్మీడియట్ గా భగవంతుడు ఆ వస్త్రావతారాన్ని ధరించడం జరిగింది. నెక్స్ట్ బద్ధజీవుని దేహమునకు ఆవల భగవానుడు కాల రూపమున విలసితుడై ఉండును. సాంఖ్య తత్వమును అనుసరించి 24 తత్వములు కలవు. 24 తత్వములు ఇదివరకే వివరింపబడినవి. కాలముతో కలిపి అవి 25 కాగలవు. కొందరు తత్వవేత్తల అభిప్రాయమును అనుసరించి పరమాత్మలతో కలిపి తత్వముల సంఖ్య 26గా మారింది. సో కాబట్టి ఆచార్యులు చెప్తారు ఈ దేహము లోపల ఈ దేహము 24 అంశములతో కూడుకున్నది. ఈ దేహాన్ని కంప్లీట్ గా చూస్తే దేహము 24 ఆత్మ దీంతో కూడుకున్నది కాబట్టి కాలాన్ని కూడా కలిపితే అది 25. తర్వాత పరమాత్మ కూడా మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం వేరు, మనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే దానికి కాలము 25, పరమాత్మ 26 ఊరితో మనము నిత్యము సహజీవనం సాగిస్తున్నాము అని ఈరోజు శ్లోకం చెప్తుంది. కాబట్టి దీంట్లో మన సృష్టికి కారణము భగవంతుడి ప్రకృతే. కానీ ఈ ప్రకృతి మన సృష్టికి ఎలా కారణమవుతుంది? భగవంతుడి యొక్క కృపా దృష్టి. తర్వాత మన పోషణ భగవంతుడి యొక్క కృప, దేవతల ద్వారా, భగవంతుడి ద్వారా. తర్వాత మన రక్షణ భగవంతుడు ఎవరిని రక్షిస్తా అంటున్నాడు? అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామీపం. మనందరి యోగక్షేమాలను భగవంతుడు చూసుకుంటా అంటున్నాడు. ఎప్పుడు? భగవంతుని నిత్య నిరంతరము ఎవరైతే కొలుస్తారో, ధ్యానిస్తారో, స్మరణ చేస్తారో, శ్రవణ కీర్తన చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని భగవంతుడు చెప్తారు. రక్షణ. తర్వాత కాలం యొక్క ప్రభావము. ఆ కాలాన్ని మనము ఇంకా మధ్యలో ఆపాము. ఈ యొక్క చేతులు భగవత్ సేవ. మనం అనుకుంటున్నాం భగవత్ సేవ అంటే ఇప్పుడు మా ఇంట్లో అలంకారం, మా ఇంట్లో అభిషేకం, మా ఇంట్లో అది కాదు. భగవంతుడి యొక్క నిజమైన సేవ ఆల్రెడీ మనకు 18.69లో చెప్పారు, 68లో చెప్పారు. భగవంతుడి యొక్క తత్వ ప్రచారము, భగవంతుడి గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు దేంతో చేయగలుగుతారు? మరి వాళ్ళు చేతులతో చేయగలుగుతారు, వాళ్ళు నోటితో చేయగలుగుతారు, ఈ కాళ్ళతో చేయగలుగుతారు. కాళ్ళతో సో భగవత్ ప్రచారానికి మన శరీరాన్ని మోసుకొని వెళ్ళేది కాదు, వెహికల్. ఈ విధంగా ప్రతిదీ మనకు బుద్ధినిచ్చారు. ఈ బుద్ధితో భగవత్ ప్రచారం నేను ఏ విధంగా హౌ బెస్ట్ ఐ కెన్ డూ ద కృష్ణ కాన్షియస్ ప్రీచింగ్ అనేది వేసి ఆలోచించండి. కృష్ణుడికి ప్రీతి పాత్రలు కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर नित्य भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय।